కొన్ని గ్రంథాలు అనేక సార్లు కలుషితం అయ్యాయి, పొల్యూట్ అవుతూ వచ్చాయి. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కొంతమంది దురుద్దేశంతో చేశారు, కొంతమంది సదుద్దేశంతో చేశారు. దురుద్దేశంతో చేసేవాళ్ళు ఎలాగో చేస్తారనుకోండి, మరి సదుద్దేశంతో చేసేవాళ్ళు కూడా ఎందుకు చేశారు, అది ఎలా కుదురుతుంది అని అంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, అతను తనకు ఒక మంచి ఆలోచన వచ్చింది, సమాజాన్ని చక్కగా సవ్యంగా నడిపించడానికి, గాడిలో పెట్టడానికి ఈ విషయాన్ని ఒక మంచి కథ రూపంలో తెలియజేయడం ద్వారా మంచి ఫలితం వస్తుంది అని అనుకున్నాడు. మరి ఆ విషయాన్ని ఆ వ్యక్తి చెప్తే ఎక్కువ మంది స్వీకరించకపోవచ్చు. ఎవరో అనామకుడు వచ్చి ఏదో ఒక విషయం చెప్పినంత మాత్రాన అది మంచి విషయం అయినప్పటికీ ఎక్కువ మంది వెంటనే దానికి ఆకర్షితులు అవ్వడం కానీ ఆమోదించడం కానీ జరిగే పని కాదు. కాబట్టి అతను ఏం చేస్తాడంటే, అప్పటికే సమాజంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి, ఆదరణ ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ని తీసుకుంటాడు. దాని ద్వారా తాను చెప్పదలుచున్నటువంటి విషయాన్ని చెప్తాడు. ఉదాహరణకి రామాయణంలో